నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటించారు. మాక్లూర్ మండలంలోని ఆపూర వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అంకరపూరు లాలన వృద్ధ ఆశ్రమాన్ని సందర్శించిన వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నవనాథ సిద్ధేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సిద్ధులగడ్డ శివయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. భారతదేశం టెంపుల్స్ టూరిజంలో ముందుంది. రోజురోజుకు దేవాలయాలకు వెళ్లే భక్తులు ఎక్కువయ్యారు. దేశంలోని ప్రతి దేవాలయం అభివృద్ధి చెందుతుందని గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. నవనాథుల సిద్ధులగడ్డను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని గవర్నర్ చెప్పారు. చాలాసార్లు వచ్చాను, కానీ ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకునేటువంటి అవకాశం ఈరోజు కలిగింది. చాలా బాగుంది. ఈ యొక్క టెంపుల్స్ ఏవైతున్నాయో టెంపుల్స్ని డెవలప్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వాలు ఇంకా డెవలప్ చేయవలసినటువంటి అవకాశం ఉంది. భారతదేశం టెంపుల్ టూరిజంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభాని ఆకర్షించేటువంటి దేశం. కాబట్టి టెంపుల్ టూరిజాన్ని ఇంకా డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది చాలా మంచి ప్లేసు. ఇంత లోపలికి దీన్ని విశ్వసించి వచ్చేటువంటి భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఆ దృష్ట్యా నేను ఈరోజు ఈ దర్శనం చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తాను. ఆర్మూరు నిజామాబాదు చాలాసార్లు వచ్చాను, కానీ